గోవా ఒక రాష్ట్రం. గోవా మొత్తం ఒకేసారి కవర్ చేయాలంటే కష్టం. అన్నీ కాకపోయినా ముఖ్యమైన ప్రదేశాలు కవర్ చేయాలన్నా మినిమం 10 రోజులు పడుతుంది. గోవాని 3 భాగాలుగా విభజిస్తే ఒకటి నార్త్ గోవా, రెండవది సౌత్ సెంట్రల్ గోవా. ఇందులో గోవా రాజధాని పనాజీ, ఓల్డ్ గోవా ఉంటుంది. మూడవది సౌత్ గోవా. టూర్ ప్యాకేజ్ వాళ్ళు సౌత్ సెంట్రల్ గోవానే సౌత్ గోవా అని చెబుతారు. బట్ సౌత్ గోవా డిఫరెంట్. ఈ వీడియోలో నార్త్ గోవా, సౌత్ సెంట్రల్ గోవా ఎలా కవర్ చేయాలో చెప్తాను. మొదటిసారి గోవా వెళ్లే వాళ్ళకి, అదే విధంగా తక్కువ బడ్జెట్ లో గోవా కవర్ చేయాలనుకునే వాళ్ళకి, నైట్ లైఫ్, పార్టీ, పబ్స్, క్యాసినో ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు నార్త్ గోవా, సౌత్ సెంట్రల్ గోవా కవర్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎవరైతే ఫ్యామిలీతో కొంచెం డీసెంట్ గా ఉన్న ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటారో వాళ్ళకి సౌత్ గోవా బెస్ట్ ఆప్షన్. అందుకే సౌత్ గోవా పై సపరేట్ వీడియో చేస్తాను. గోకర్ణకి ఫ్లైట్ లో వెళ్లాలంటే గోవా ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళాలి. గోవా ఎయిర్పోర్ట్ మరియు గోకర్ణ మధ్యలోనే సౌత్ గోవా ఉంటుంది. గోకర్ణ నుంచి మురుడేశ్వర్ ఎంత దూరం ఉంటుందో గోకర్ణ నుంచి సౌత్ గోవా కూడా అంతే దూరం ఉంటుంది. నెక్స్ట్ గోకర్ణ వెళ్ళేటప్పుడు సౌత్ గోవా కవర్ చేస్తాను. సౌత్ గోవా నుంచి గోకర్ణ ఎలా వెళ్ళాలి, లేదంటే రిటర్న్ లో గోకర్ణ నుంచి సౌత్ గోవా ఎలా చేరుకోవాలో కూడా అందులో వివరిస్తాను. హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం గోవా టూర్ ప్లాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. గోవా ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవా ఎలా చేరుకోవాలి, గోవాలో ఎక్కడ స్టే చేయాలి, గోవాలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, గోవాలో జరిగే స్కామ్స్ ఏంటి, వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గోవా వాటర్ స్పోర్ట్స్ మరియు గోవా నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, గోవా ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో గోవాకి వెళ్తున్నాను. ట్రైన్ లో మరియు బస్సులో గోవా ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో వివరిస్తాను. డోంట్ వరీ. ఇప్పుడే మన ఫ్లైట్ మొదలైంది, వీక్షించండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవా ఎలా చేరుకోవాలో చూద్దాం. గోవాలో 2 ప్రధాన రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి మడ్గావ్ రైల్వే స్టేషన్, రెండోది వాస్కోడా గామా రైల్వే స్టేషన్. మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకి వెళ్లే ట్రైన్స్ ముందుగా మడ్గావ్ రైల్వే స్టేషన్ చేరుకుంటాయి. ఆ తరువాత వాస్కోడా గామా రైల్వే స్టేషన్ చేరుకుంటాయి. ఈ మార్గంలో వాస్కోడా గామా చివరి రైల్వే స్టేషన్. వాస్కోడా గామా రైల్వే స్టేషన్ నుంచి కలాంగూట్ 40 కిలోమీటర్లు ఉంటుంది. మడ్గావ్ రైల్వే స్టేషన్ నుంచి కలాంగూట్ 48 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. మీరు పనాజీ నార్త్ గోవా సందర్శించాలి అనుకుంటే వాస్కోడా గామా రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. అదే సౌత్ గోవా సందర్శించాలి అనుకుంటే మడ్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. సో మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వాస్కోడా గామా. అంతేకాదు వాస్కోడా గామా రైల్వే స్టేషన్ నుంచి కలాంగూట్ చేరుకోవడానికి సిటీ బసెస్ లభిస్తాయి. దాని గురించి తర్వాత చెప్తాను. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నుంచి వాస్కోడా గామా రైల్వే స్టేషన్ కి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం గోవాకి ట్రైన్ అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ఇంచుమించుగా 20 గంటల సమయం పడుతుంది. విశాఖపట్నం, విజయవాడ నుంచి ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం అమరావతి ఎక్స్ప్రెస్ ఉంది. ట్రైన్ జర్నీ ఇంచుమించుగా 27 గంటల సమయం పడుతుంది. అదే విధంగా తిరుపతి నుంచి ప్రతి గురువారం గోవాకి ట్రైన్ ఉంది. ట్రైన్ జర్నీ ఇంచుమించుగా 19 గంటలు పడుతుంది. ఒకవేళ మీకు డైరెక్ట్ ట్రైన్ లభించకపోతే హుబ్లీ వరకు ట్రైన్ లో వెళ్లి హుబ్లీ నుంచి మరో ట్రైన్ లో లేదా బస్సులో గోవా చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు హుబ్లీకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం బస్సులో గోవా ఎలా చేరుకోవాలో చూద్దాం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మాత్రమే గోవాకి బసెస్ లభిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు. బస్ టికెట్ 1500 నుంచి 3500 మధ్యలో ఉంటుంది. వాళ్ళ యొక్క రేటింగ్స్ మరియు రివ్యూస్ చెక్ చేసుకొని బస్ బుక్ చేసుకోండి. బస్ జర్నీ ఇంచుమించుగా 15 నుంచి 18 గంటల సమయం పడుతుంది. బస్సులో వెళ్లే వాళ్ళు పనాజీ బస్ స్టాండ్ లో దిగండి. పనాజీ నుంచి కలాంగూట్ 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లైట్ లో గోవా ఎలా చేరుకోవాలో చూద్దాం. గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి డబోలిన్ ఎయిర్పోర్ట్, రెండవది మనోహర్ ఎయిర్పోర్ట్. దీన్ని షార్ట్ కట్ లో నార్త్ గోవా ఎయిర్పోర్ట్ లేదా మోపా అని పిలుస్తారు. డబోలిన్ ఎయిర్పోర్ట్ నుంచి కలాంగూట్ 42 కిలోమీటర్లు ఉంటుంది. మనోహర్
మోపా ఎయిర్పోర్ట్ నుంచి 32 కిలోమీటర్లు ఉంటుంది. మనం పనాజీ, నార్త్ గోవా సందర్శిస్తే రెండిట్లో ఏ ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా పెద్ద తేడా ఉండదు. సౌత్ గోవా మాత్రమే సందర్శిస్తాం అనుకుంటే డబోలిన్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు డబోలిన్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను, రిటర్న్ వచ్చేటప్పుడు మోపా ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చాను. పనాజీ, నార్త్ గోవా సందర్శించే వాళ్ళు ఎయిర్పోర్ట్ తో సంబంధం లేకుండా ఫ్లైట్ టికెట్ ఏది తక్కువ ఉంటే అది బుక్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి కలాంగుట్ ఎలా చేరుకోవాలో తర్వాత చెప్తాను. హైదరాబాద్ నుంచి గోవాకి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి. ఫ్లైట్ జర్నీ కేవలం 1 గంట 15 నిమిషాలు ఉంటుంది. ఫ్లైట్ టికెట్ 5 నుంచి 6,000 మధ్యలో ఉంటుంది. అదే మీరు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే 3,500 నుంచి 4,000 మధ్యలో ఫ్లైట్ టికెట్ లభిస్తుంది. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి గోవాకి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో లేవు. 1 స్టాప్ ఫ్లైట్స్ ఉన్నాయి. వయా హైదరాబాద్ లేదా బెంగళూరు మీదుగా గోవాకి వెళ్తాయి. ఫ్లైట్ టికెట్ ఇంచుమించుగా 6,000 ఉంటుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటే 4 నుంచి 6,000 మధ్యలో లభిస్తుంది. ప్రస్తుతం మనం డబోలిన్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. డబోలిన్ ఎయిర్పోర్ట్ వాస్కోడా గామాలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే కుడివైపు వరుసగా టాక్సీ బుకింగ్ ఉంది. ఒకటి గోవా యాప్, గోవా మైల్స్ బుకింగ్ కౌంటర్, దాని పక్కన టాక్సీ బుకింగ్ ఉంది. ఇక్కడ మీరు గోవా మైల్స్ యాప్ కౌంటర్ నుంచి బుక్ చేసుకుంటే ప్రైజెస్ ఇలా ఉన్నాయి. కలాంగుట్ 1200, బాగా 1250. దాని పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్ టాక్సీ కౌంటర్ లో ప్రైజెస్ ఇలా ఉన్నాయి. కలాంగుట్ బాగా 1400. అదే విధంగా 2 ప్రైవేట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు లేదా ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళు క్యాబ్ తీసుకోవడం మంచిది. అదే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి కలాంగుట్ కి ఏసీ బసెస్ రన్ చేస్తారు. కాకపోతే రోజు మొత్తం మీద 3-4 ఉంటాయి. అవి కరెక్ట్ టైం కు ఉండవు. మీరు వచ్చినప్పుడు లభిస్తే యూజ్ చేసుకోండి. తక్కువ బడ్జెట్ లో లోకల్ బస్సుల్లో డబోలిన్ ఎయిర్పోర్ట్ నుంచి కలాంగుట్ చేరుకోవచ్చు. కాకపోతే 3 బస్సులు మారాలి. బడ్జెట్ లో వెళ్లే వాళ్ళకి యూజ్ అవుతుంది. అది ఎలానో చూపిస్తాను రండి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చాక అలానే కుడివైపు ముందుకు నడుచుకుంటూ వస్తే ఎయిర్పోర్ట్ బయటికి వస్తాం. ఎయిర్పోర్ట్ కి పక్కనే మెయిన్ రోడ్ ఉంది. ఆ మెయిన్ రోడ్ లోనే వరుసగా వాస్కోడా గామాకి వెళ్లే సిటీ బస్సెస్ లభిస్తాయి. ఇక్కడ ఉన్నవన్నీ అవే. రండి వెళ్దాం. ఎయిర్పోర్ట్ నుంచి వాస్కోడా గామా 6 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు వాళ్ళు ఈ ప్రదేశంలో ఆపారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న మార్గంలో 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. ఆ ఎదురుగా స్టాచ్యూ కనిపిస్తుంది కదా, దాన్ని టీబీ కున్హా సర్కిల్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకి పనాజీ వెళ్ళడానికి బసెస్ లభిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఏసీ బసెస్ పనాజీకి వెళ్తాయి. టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకోవాలి. టికెట్ 48 రూపాయలు. ఇక్కడ టైమింగ్స్ ని గమనించండి. ఈ టైంలో బసెస్ లభిస్తాయి. ఇవి కాకుండా ఆర్డినరీ ప్రైవేట్ బసెస్ కూడా ఉంటాయి. ట్రైన్ లో వాస్కోడా గామా రైల్వే స్టేషన్ కి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాస్కోడా గామా రైల్వే స్టేషన్ నుంచి ఈ టీబీ కున్హా సర్కిల్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ రావచ్చు. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. లేదు మేము క్యాబ్ లో వెళ్తాం అనుకుంటే రైల్వే స్టేషన్ లో టాక్సీ స్టాండ్ ఉంటుంది. కలాంగుట్ కి 1300 చార్జ్ చేస్తారు. పనాజీ నుంచి మరో బస్సులో కలాంగుట్ చేరుకోవాలి. రండి బస్సులో వెళ్తూ మనోహర్ ఎయిర్పోర్ట్ నుంచి కలాంగుట్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మనోహర్ ఎయిర్పోర్ట్ ని నార్త్ గోవా ఎయిర్పోర్ట్ మరియు మోపా ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటికి రాగానే ఎడమ వైపు టాక్సీ బుకింగ్ కౌంటర్స్, అదే విధంగా బస్ బుకింగ్ ఉంటుంది. ఇక్కడ గమనించండి, వరుసగా టాక్సీ బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. బాగా కలాంగుట్ కి 1200 చార్జ్ చేస్తున్నారు. ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. మనమేమి బేరం ఆడాల్సిన అవసరం లేదు. ఇది బస్ బుకింగ్. ఎయిర్పోర్ట్ నుంచి కలాంగుట్ కి బస్ టైమింగ్స్ గమనించండి. ఉదయం 8:30, 10, 11, మధ్యాహ్నం 2:30, సాయంత్రం 5:30, రాత్రి 8 గంటలకి బస్సు లభిస్తుంది. బస్ టికెట్ 200. ఇవి కాకుండా ఇక్కడ నుంచి మపూసా, పనాజీ, మడ్గావ్ కి బస్సెస్ లభిస్తాయి. ఒకవేళ మీరు వచ్చిన సమయంలో కలాంగుట్ కి డైరెక్ట్ బస్ లభించకపోతే ఇక్కడ నుంచి మొదలయ్యే ప్రతి బస్ మపూసాకి వెళ్తుంది. మపూసా వరకు బస్సులో వెళ్ళొచ్చు. టికెట్ 150 రూపాయలు. మపూసా నుంచి కలాంగుట్ 8.5 కిలోమీటర్లు ఉంటుంది. మపూసా నుంచి కలాంగుట్ కి లోకల్ బస్సెస్ లభిస్తాయి. కాకపోతే ఫ్యామిలీతో వెళ్లినా లగేజ్ ఎక్కువగా ఉన్నా అలాంటి బస్సుల్లో ప్రయాణించడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మపూసా నుంచి టాక్సీ తీసుకోండి. కలాంగుట్ లేదా బాగా ఏరియాకి 600 చార్జ్ చేస్తారు. వాస్కోడా గామా నుంచి 30 నిమిషాలు బస్సులో ప్రయాణించి పనాజీ సిటీ బస్టాండ్ చేరుకున్నాను. ఇది పనాజీ సిటీ బస్టాండ్. దీని పక్కనే పనాజీ మెయిన్ బస్టాండ్ ఉంది.
ఇందులో ప్లాట్ఫామ్ నంబర్ 20 నుంచి కలాంగుట్ కి బస్సు లభిస్తుంది. సేమ్ ఇలాంటి ఏసీ బస్ లభించింది. నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి. పనాజీ నుంచి కలాంగుట్ 16 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 25 రూపాయలు. ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో 88 రూపాయలతో కలాంగుట్ చేరుకున్నాను. మీరు వాస్కోడాగామా రైల్వే స్టేషన్ నుంచి వచ్చి ఉంటే 73 రూపాయలతో కలాంగుట్ చేరుకుంటారు. బస్సు వాళ్ళు ఈ సర్కిల్ దగ్గర డ్రాప్ చేశారు. దీన్ని ఆర్బిఎల్ బ్యాంక్ సర్కిల్ అని పిలుస్తారు. గూగుల్ మ్యాప్స్ లో కలాంగుట్ బాగా సర్కిల్ అని ఉంటుంది. ఈ సర్కిల్ నుంచి అలానే నేరుగా 300 మీటర్లు వెళ్తే కలాంగుట్ బీచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం అలా ముందుకు వెళ్లి రైట్ సైడ్ చూస్తే కలాంగుట్ బస్ స్టాండ్ మరియు పార్కింగ్ ఉంటుంది. మనం బుక్ చేసుకున్న హోటల్ దీని సమీపంలో ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఈ సర్కిల్ సమీపంలో ఆటోలు లభిస్తాయి. ఆటో తీసుకొని మీ హోటల్ చేరుకోండి. క్యాబ్ లో వచ్చిన వాళ్ళను డైరెక్ట్ గా హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ సర్కిల్ కి 1/2 కిలోమీటర్ దూరంలో నేను బుక్ చేసుకున్న హోటల్ ఉంది. ఇదే నేను స్టే చేసిన గెస్ట్ హౌస్, బెల్లాస్ గెస్ట్ హౌస్. ఈ రూమ్ నాకు 1200 పడింది, ఏసీ రూమ్. అదే విధంగా బ్లూ స్టే ఇన్ హోటల్లో కూడా స్టే చేశాను. ఈ రూమ్ నాకు 1200 పడింది. ఇది కొంచెం బాగా బీచ్ కి దగ్గరలో ఉంది. మీరు ఎక్కడ స్టే చేశారని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వీటిలో స్టే చేయాలనుకుంటే చేయండి, కాకపోతే గూగుల్లో రీసెంట్ రివ్యూస్ చెక్ చేయండి. అదే విధంగా ఆన్లైన్ బుకింగ్ సైట్లలో కూడా రీసెంట్ రివ్యూస్ చెక్ చేయండి. ఆ రివ్యూ రేటింగ్ ని బట్టి తీసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం గోవాలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. గోవాలో ఎక్కడ స్టే చేయాలి అనేది మీరు ఏ బీచ్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో ఆ బీచ్ సమీపంలో తీసుకోవడం మంచిది. నార్త్ గోవాలో ప్రధానమైన బీచెస్ కలాంగుట్ బీచ్, బాగా బీచ్, కండోలిం బీచ్, అంజునా బీచ్, వేగటోర్ బీచ్. ఇంకా దూరంలో ఆరంబోల్, మ్యాండ్రిమ్ బీచెస్ ఉంటాయి. కాకపోతే చాలా దూరంగా ఉంటాయి. 3 నుంచి 5 రోజులు టైం స్పెండ్ చేసే వాళ్ళు అంత దూరంలో తీసుకోవడం కన్వీనియంట్ గా ఉండదు. బాగా బీచ్ లో నైట్ లైఫ్ బాగుంటుంది. బడ్జెట్ లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే బాగా బీచ్ బెస్ట్ ఆప్షన్. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, లగ్జరీగా ఉండాలి అనుకుంటే వేగటోర్ బీచ్ బెస్ట్ ఆప్షన్. మంచి మంచి కెఫేస్, నైట్ క్లబ్స్ ఉంటాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ లో గోవా ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ కలాంగుట్ బాగా ఏరియా. కలాంగుట్ నుంచి బాగా బీచ్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, ఫ్యామిలీతో డీసెంట్ గా స్టే చేయాలి అనుకుంటే కండోలిం బీచ్ బెస్ట్ ఆప్షన్. కలాంగుట్ బీచ్ నుంచి కండోలిం బీచ్ 4 కిలోమీటర్లు ఉంటుంది. సోలోగా ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళకి చాలా ట్రావెల్ హాస్టల్స్ ఉన్నాయి. 300 నుంచి 500 మధ్యలో మంచి హాస్టల్స్ లభిస్తాయి. booking.com లో చెక్ చేయండి. రీసెంట్ రివ్యూస్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు మంచి రేటింగ్ ఉన్న హోటల్ ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క రీసెంట్ రివ్యూస్ చెక్ చేయండి. ఆ హోటల్ పేరుని గూగుల్లో కొట్టండి. దాని గూగుల్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఆ రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఏది మంచిది అనిపిస్తే ఆ హోటల్ బుక్ చేసుకోండి. ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళకి మరో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోండి. airbnb.co.in వెబ్సైట్ చెక్ చేయండి. లోకల్ అపార్ట్మెంట్స్, హోమ్ స్టేస్ లభిస్తాయి. అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు. బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉంటుంది. 1500 నుంచి 2000లో కూడా స్టే లభిస్తుంది. సేమ్ మీరు ఆన్లైన్ లో హోటల్ ఎలా బుక్ చేసుకుంటారో అలాగే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోవాలో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గోవాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది. కాకపోతే మనం 3-5 రోజుల్లో గోవాని చూడాలి అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లడం టైం వేస్ట్. ఎగ్జాంపుల్ గా చెప్తాను. గోవా రాజధాని పనాజీ నుంచి కలాంగుట్ బీచ్ కి రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. అదే విధంగా కలాంగుట్ నుంచి బాగా బీచ్ కి కూడా బసెస్ లభిస్తాయి. కలాంగుట్ నుంచి కండోలిం బీచ్ కి కూడా బసెస్ లభిస్తాయి. అదే విధంగా కలాంగుట్ నుంచి ఇతర బీచెస్ కూడా బసెస్ లభిస్తాయి. కాకపోతే డైరెక్ట్ బసెస్ లేవు. కలాంగుట్ నుంచి మపూసా బస్ స్టాండ్ కి వెళ్ళాలి. మపూసా నుంచి అంజునా, వేగటోర్, అరంబోల్ ఎక్కడికి వెళ్లాలన్నా బసెస్ లభిస్తాయి. గోవాలో ఎక్కువ రోజులు స్టే చేసే వాళ్ళు ఇలా బడ్జెట్ లో అన్ని ప్రదేశాలు కవర్ చేయొచ్చు. కానీ 3-4 రోజులు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒకే రోజులో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేస్తారు. కాబట్టి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లడం అంత కన్వీనియంట్ గా ఉండదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గోవాలో ఎక్కడ పడితే అక్కడ ఆటోలు లభించవు. పనాజీ బస్ స్టాండ్ సమీపంలో ఆటోలు లభిస్తాయి.
అదే విధంగా ఈ కలాంగూట్ సర్కిల్, దీన్ని ఆర్బిఎల్ బ్యాంక్ సర్కిల్ అని పిలుస్తారు. ఈ సమీపంలో కూడా ఆటోలు లభిస్తాయి. మోస్ట్లీ మనం టాక్సీ మీద డిపెండ్ అవ్వాలి. టాక్సీ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ కి పర్వాలేదు, మన హైదరాబాద్ వైజాగ్ తో పోల్చుకుంటే ఒక 200-300 ఎక్స్ట్రా ఉంటుంది. బట్ షార్ట్ డిస్టెన్స్ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లకు కూడా 600-700 ఛార్జ్ చేస్తారు. అది వాళ్ళ స్టాండర్డ్. ఇక్కడికి వచ్చి మనం అంతా ఇంత అంటే కుదరదు. గోవాలో బెస్ట్ ఆప్షన్ బైక్ రెంటల్. బైక్ రెంట్ కు తీసుకొని గోవాని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అది కూడా బడ్జెట్ లో కవర్ చేయొచ్చు. గోవాలో గేర్ బైక్స్ రెంట్ కి ఇవ్వరు. యాక్టివా, స్కూటీ రెంట్ కి ఇస్తారు. రోజుకి 400 నుంచి 500 ఛార్జ్ చేస్తారు. మీరు ఒక్క రోజుకు తీసుకుంటే 12 గంటలు మాత్రమే టైం ఇస్తారు. అదే మీరు 2-3 రోజులకు తీసుకుంటే బైక్ మీతోనే పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రతిదీ ముందే వాళ్ళతో మాట్లాడుకోండి. హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని అడగండి. మీ డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఐడి, ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కాకపోతే బైక్ రెంట్ కు తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు బైక్ రెంట్ కు తీసుకున్నప్పుడు బైక్ ని పూర్తిగా వీడియో తీసుకోండి. బైక్ పైన గీతలు, ఎక్కడైనా సొట్టా ఉంటే ముందే ఇలా ఉంది అని చెప్పండి. లేదంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు పాత డ్యామేజెస్ కూడా మనమే చేసామని చెప్తారు. ఆ డ్యామేజెస్ మన దగ్గర రికవర్ చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా బైక్ లో పెట్రోల్ ఇవ్వరు. సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వరకు పెట్రోల్ ఉంటుంది. బైక్ రెంట్ కు తీసుకోగానే ముందుగా వెళ్లి పెట్రోల్ పట్టించుకోండి. ఒకవేళ రిటర్న్ ఇచ్చేటప్పుడు బైక్ లో పెట్రోల్ ఉంటే ఆ డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వరు. అనవసరంగా వాళ్ళతో వాదిస్తూ గొడవ పడుతూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు మనం గోవాలో ఫుడ్ ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గోవాలో ఫుడ్ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయా అంటే డిపెండ్స్. మీరు ఎక్కడ తింటారు దాన్ని బట్టి ఫుడ్ ప్రైజెస్ ఉంటాయి. మీరు హైదరాబాద్ లో గానీ, వైజాగ్ లేదా ఇతర సిటీస్ లో రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేస్తే ఎంత ఖర్చు అవుతుందో గోవాలో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ బీచ్ ఒడ్డున షాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రదేశంలో తింటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కేవలం ఫుడ్ కు మాత్రమే ఛార్జ్ చేయరు. ఈ అరేంజ్మెంట్, బీచ్ ఒడ్డున మీకు ఇస్తున్న ఎక్స్పీరియన్స్ కి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బాగా బీచ్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేశాను. ఏమీ తీసుకోకపోతే బాగోదని మొహమాటంతో గోవా ఫేమస్ కింగ్ ఫిష్ ఫ్రై తీసుకున్నాను. ఈ 2 చేప ముక్కలు 700. డైట్ కోక్ బయట 50 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు. అదే బయట పాపులర్ రెస్టారెంట్ లో గోవా థాలీ 150 రూపాయలకి లభిస్తుంది. భోజనంతో పాటు ఇలాంటి ఒక చేప ముక్క ఇస్తారు. అదే స్పెషల్ థాలీ భోజనంతో పాటు ఇలాంటి 2 చేప ముక్కలు ఇస్తారు. ప్రాన్స్, క్రాబ్ కర్రీ ఇలాంటి ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఇలా ఉంటుంది. మీరు ఎక్కడ తింటారో దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. కాకపోతే ఒక్క నైట్ మాత్రం ఇలా బీచెస్ ఒడ్డున టైం స్పెండ్ చేయండి. ముందే మెనూ చెక్ చేసుకోండి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవి చూసుకోండి. ఇక కలాంగూట్ ఏరియాలో ఆంధ్ర భోజనం, తెలుగు వాళ్ళ భోజనం అని చాలా కనిపించేది. కాకపోతే గోవాలో ఫస్ట్ గోవా ఫుడ్ ట్రై చేయండి. మన ఫుడ్ మిస్ అవుతున్నాం అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి. గోవాలో బ్రేక్ఫాస్ట్ కి దోశ, పూరి ఇవన్నీ దొరుకుతాయి. టీ, కాఫీ కూడా నార్మల్ గానే ఉంది. టీ 20 రూపాయలు, కాఫీ 30 రూపాయలు. ఇప్పుడు మనం గోవాలో జరిగే స్కామ్స్ ఏంటి, ఆ స్కామ్స్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. గోవాలో కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి, అది నిజం. కానీ కొంతమంది ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ప్రతిదీ స్కామ్ అన్నట్టు చెబుతున్నారు. గోవాలోనే కాదు, కాశీకి వెళ్ళినా, ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినా స్కామ్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు థాయిలాండ్ కి వెళ్ళినా దారుణమైన స్కాములు జరుగుతాయి. ఆ స్కాముల గురించి తెలుసుకోండి, వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించండి. గోవా టాక్సీ స్కామ్. చాలా మంది గోవాలో టాక్సీ వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు అని చెప్తుంటారు. గోవాలో ఓలా, ఊబర్ టాక్సీని అలౌ చేయరు. టాక్సీ మాఫియా నడుపుతారు అని చెబుతున్నారు. ఇది కేవలం గోవాలోనే కాదు, ఏ పర్యాటక ప్రదేశాల్లో కూడా ఓలా, ఊబర్ అలౌ చేయరు. ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఎనీ టూరిస్ట్ డెస్టినేషన్ చెక్ చేసుకోండి, ఎక్కడ ఈ సర్వీసెస్ ఉండవు. లోకల్ టాక్సీ మాత్రమే ఉంటుంది. అది కూడా యూనియన్ ఉంటుంది. గవర్నమెంట్ ప్రైజెస్ ఫిక్స్ చేస్తారు. ఇదేదో గోవాలో మాత్రమే జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే డబోలిన్ ఎయిర్పోర్ట్ నుంచి కలాంగూట్ 40 కిలోమీటర్లు ఉంటుంది. టాక్సీ వాళ్ళు 1400 ఛార్జ్ చేస్తున్నారు. అదే యాప్ లో బుక్ చేసుకుంటే 1200. హైదరాబాద్ లో ర్యాపిడోలో టాక్సీ బుక్ చేసుకుంటే 30 కిలోమీటర్లకి 650 రూపాయలు చూపిస్తుంది. బుక్ చేశాక వాళ్ళు 1200 ఇస్తే వస్తామంటారు. లాస్ట్ కి బేరమాడితే 1000 రూపాయలు తీసుకుంటారు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారో? మన సిటీలో క్యాబ్ లో తిరిగితే తెలుస్తుంది ఇక్కడ ప్రైజెస్ కి అక్కడ ప్రైజెస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. అదే విధంగా లోకల్ ప్లేసెస్ కవర్ చేయడానికి
పర్ డే కి 2,500 నుంచి 3,000 ఛార్జ్ చేస్తున్నారు. 80 కిలోమీటర్లు లిమిట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ తిరిగితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మన అరకులో క్యాబ్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసుకోండి. మరి గోవాలో ఛార్జ్ చేయరా? హైదరాబాద్ లో, వైజాగ్ లో క్యాబ్ తీసుకున్న రోజుకి 2,500 ఛార్జ్ చేస్తారు. 80 కిలోమీటర్ల లిమిట్ ఉంటుంది. దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గోవాలో గోవా మైల్స్ యాప్ ఉంది. ఈ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకుంటే 200 తక్కువ ఉంటుంది. కాకపోతే దీంట్లో ఉన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే మనం డైరెక్ట్ గా పేమెంట్ చేయడానికి ఉండదు. మనీ యాప్ లోకి లోడ్ చేయాలి, ఆ తర్వాత బుక్ చేసుకోవాలి. చాలా మంది బుకింగ్ యాక్సెప్ట్ చేయరు. టైం వేస్ట్, మనీ వేస్ట్. దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు ప్రధాన స్కామ్. గోవా బీచెస్ సమీపంలో, టిటోస్ లేన్ సమీపంలో, కలాంగూట్ రోడ్ల మీద లడికి చాహియే, మాల్ చాహియే అని అడుగుతుంటారు. అంటే అమ్మాయిలు కావాలా, డ్రగ్స్ కావాలా అని అడుగుతుంటారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ముందు ఫోన్ నెంబర్ తీసుకోండి, మీకు కావాలనుకున్నప్పుడు కాల్ చేయండి అంటారు. అస్సలు ఫోన్ నెంబర్ తీసుకోవద్దు. పొరపాటున తాగినప్పుడు వాళ్ళకి ఫోన్ చేయాలనిపిస్తుంది, స్కామ్ అవుతారు. వీళ్ళతో వెళ్తే అమ్మాయిని చూపిస్తారు, కానీ ఏమీ జరగదు. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పోలీసులను పిలుస్తారు. వాళ్ళు రియల్ పోలీసులా, ఫేక్ పోలీసులా పక్కన పెడితే బ్లాక్ మెయిల్ చేసి మీ దగ్గర డబ్బులు లాగేస్తారు. డ్రగ్స్ విషయం కూడా సేమ్. మనీ తీసుకొని డ్రగ్స్ ఇస్తారు, వెంటనే పోలీసులు పట్టుకుంటారు. ఇద్దరికి లింకులు ఉంటాయి. ఉన్న మనీ మొత్తం లాగేస్తారు. జాగ్రత్తగా ఉండండి. నైట్ క్లబ్ స్కామ్. ఇది గోవాలోనే కాదు, హైదరాబాద్, బెంగళూరు మేజర్ సిటీస్ లో కూడా జరుగుతుంది. క్లబ్ లో అమ్మాయిలు మీతో నవ్వుతూ మాట్లాడుతూ టెంప్ట్ చేస్తుంటారు. మీ అందానికి పడిపోయారని ఎక్కడికో వెళ్ళిపోవద్దు. వాళ్ళు కొన్ని డ్రింక్స్ అడుగుతారు. వాటి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 2-3 షాట్స్ కే 30,000, 50,000, ₹1,00,000 అయిపోతాయి. ఆ తరువాత మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారు. ఆ బిల్లు పే చేస్తే ఓకే, లేదంటే బౌన్సర్లు 4 పీకి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. టాటూ స్కామ్. గోవాలో ప్రతి సందులో, బీచ్ లో టాటూ వేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు టాటూ 200, 300 అని చెబుతారు. టాటూ వేయించుకున్నాక 1 ఇంచుకి 200 అని చెప్తారు. మీ టాటూ ఎన్ని ఇంచులుంటే అంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే గోవాలో చీప్ గా టాటూ వేస్తామంటారు. ఒకరికి వాడిన నీడిల్ ఇంకొకరు వాడుతారు. ఇది మంచిది కాదు. దీనివల్ల కొంతమందికి ఎయిడ్స్ కూడా వచ్చింది. మీకు అంత కోరికగా ఉంటే టెంపరరీ టాటూస్ వేసుకోండి. చివరిగా వాటర్ స్పోర్ట్స్ స్కామ్. నేను గోవాలో వాటర్ యాక్టివిటీస్ చేయలేదు. లక్షద్వీప్, అండమాన్ లో వాటర్ యాక్టివిటీస్ చేశాను. స్కూబా డైవింగ్, పారాసైలింగ్, సీ వాకింగ్, స్నోర్కెలింగ్, జెట్ స్కీయింగ్, స్పీడ్ బోటింగ్ ఇవన్నీ అండమాన్, లక్షద్వీప్ లో చేశాను. ఒకసారి చిన్న శాంపిల్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది స్కూబా డైవింగ్, లక్షద్వీప్ ట్రిప్ లో చేశాను. వాటర్ ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఇది సీ వాకింగ్, సముద్రం అడుగున నడుస్తూ కోరల్స్ ని ఆస్వాదించాను. అండమాన్ లో స్కూబా డైవింగ్ కి 3,500 నుంచి 4,000 ఛార్జ్ చేస్తారు. సీ వాకింగ్ కి 3,500 ఛార్జ్ చేస్తారు. ఇది స్నోర్కెలింగ్, అండమాన్ లో చేశాను. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. 1,200 ఛార్జ్ చేశారు. పారాసైలింగ్ అండమాన్ లో ట్రై చేశాను. 1,500 తీసుకున్నారు. జెట్ స్కీయింగ్ కి అండమాన్ లో 500 ఛార్జ్ చేశారు. స్పీడ్ బోటింగ్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం చేయాలంటే 7,000 అవుతుంది. గోవాలో 1,500 నుంచి 1,800కే మీ హోటల్ నుంచి పికప్ చేసుకొని బోట్ లో 30 కిలోమీటర్లు ప్రయాణించి గ్రాండ్ ఐలాండ్ కి తీసుకెళ్లి స్కూబా డైవింగ్, పారాసైలింగ్, స్పీడ్ బోటింగ్, జెట్ స్కీయింగ్, స్నోర్కెలింగ్ చేయించి మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేసి సాయంత్రానికి తిరిగి మీ హోటల్లో డ్రాప్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్టివిటీస్ ఎక్కువసేపు చేయించరు. 1 నిమిషం, 2 నిమిషాలు యాక్టివిటీ చేయిస్తారు. ఇది స్కామ్ అని చెప్పలేం. వాళ్ళు తీసుకున్న మనీకి తగినట్టు సర్వీస్ ఇస్తారు. మీరు ఎక్కువసేపు చేయాలనుకుంటే ఎక్కువ మనీ ఇవ్వమని అడుగుతారు. అన్ని యాక్టివిటీస్ ని మీకు శాంపిల్ చూపిస్తారు. పూర్తిగా ఆస్వాదించాలనుకుంటే ఎక్కువ మనీ పే చేయమంటారు. అది మీరే డెసిషన్ తీసుకోవాలి. మీరు స్కామ్ అనుకుంటే స్కామ్. వాటి విలువ తెలిస్తే మనం పెట్టిన మనీకి వర్త్ అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. స్కూబా డైవింగ్ గోవాలో అంత బాగుండదు. మీకు అండమాన్ లో, లక్షద్వీప్ లో చూపించినంత క్లారిటీగా ఇక్కడ వాటర్ ఉండదు. తక్కువ అమౌంట్ కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే చేయండి. మీరు స్కూబా డైవింగ్ చేయకపోతే మిగతా యాక్టివిటీస్ అన్ని పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, స్పీడ్ బోటింగ్ ఇలాంటివి కలాంగూట్ బాగా బీచ్ లోనే చేసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఒక రోజు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది మీ చాయిస్.
చివరిగా ఒక ముఖ్యమైన విషయం, చాలా మంది గోవాలో ఫారిన్ బీచెస్, రష్యన్ బీచెస్ అని రష్యా వాళ్ళు ఎక్కువగా ఉండే ఆరంబోల్, మ్యాండ్రమ్ బీచెస్ కి వెళ్తారు. బీచెస్ లో వాళ్ళ కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని, వాళ్ళని చూడాలని కుతూహలం ఉంటుంది, తప్పులేదు. కానీ అక్కడికి వెళ్లి వాళ్ళని జూలో జంతువుల్లా అలానే చూస్తూ ఉంటారు. వాళ్ళని సెల్ఫీలు అడగడం, వాళ్ళ పర్మిషన్ లేకుండా చేతులేసి ఫోటోలు దిగటం ఇలాంటివి చెయ్యొద్దు. దీని వల్లే ఫారినర్స్ ఎక్కువగా గోవాకి రావడం లేదు. రీసెంట్ గా నలుగురు కర్ణాటక వాళ్ళు ఇలానే పర్మిషన్ లేకుండా రష్యా వాళ్ళపై చేతులు వేసి ఫోటోస్ తీసుకున్నారు. గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అంత పట్టించుకునేవారు కాదు, ఇప్పుడు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం గోవాలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మొదటి రోజు మనం ఏ టైంకి వస్తామో తెలియదు. దాన్ని బట్టి ఈ ప్లాన్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. కొన్ని ట్రైన్స్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి, కొన్ని మధ్యాహ్నం వస్తాయి. ఫ్లైట్ మీరు ఏ టైంకి వస్తారో దాన్ని బట్టి మొదటి రోజు ఏమి చూడాలో ప్లాన్ చేసుకోండి. గోవాలో చాలా బీచెస్ ఉంటాయి. ప్రతి బీచ్ కి వెళ్ళాలి, నీళ్ళల్లో టైం స్పెండ్ చేయాలి అంటే కుదరదు. మీరు ఏ బీచ్ కి దగ్గరలో స్టే చేస్తున్నారో ఆ బీచ్ కి వెళ్ళండి. కండోలిం బీచ్, కలాంగుట్ బీచ్, బాగా బీచ్, ఈ మూడింటిలో ఏ బీచ్ మీకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉందో ఆ బీచ్ కి వెళ్ళండి. ఇది కలాంగుట్ బీచ్, గోవాలో మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్. పర్యాటకులతో పాటు లోకల్ పీపుల్ కూడా ఎక్కువగా వస్తారు. చూడండి ఎలా ఉందో, ఏదో తిరునాళ్ళలా ఉంది. ఈ బీచ్ లో అన్ని రకాల వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్క స్కూబా డైవింగ్ తప్ప అన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ మీరు ప్రైజెస్ గమనించండి. మీకు నచ్చినవి తీసుకోవచ్చు, లేదంటే అన్ని కావాలంటే కాంబో ప్యాకేజ్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఎక్స్ట్రా మనీ పే చేస్తే ఆ వాటర్ యాక్టివిటీ ఎక్కువ సమయం చేయిస్తారు. అది మీ చాయిస్. లేదు సింపుల్ గా ట్రై చేద్దామంటే బోటింగ్ ఉంటుంది, బోటింగ్ కి వెళ్ళండి. ఇక బీచ్ లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారనేది అది మీ చాయిస్. ఇక్కడ నుంచి ఇలాగే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే బాగా బీచ్ చేరుకుంటాం. అలా కాకుండా బయటికి వెళ్లి రోడ్డు మార్గం ద్వారా వెళ్తే 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ బీచ్ షాక్స్. కొంతమంది ఇక్కడ కూర్చోడానికి గంటకి 100-200 ఛార్జ్ చేస్తారు. ఫుడ్ లేదా డ్రింక్స్ ఆర్డర్ చేస్తే ఫ్రీ. కాకపోతే ఇక్కడ ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది బాగా బీచ్, ఆల్మోస్ట్ సిమిలర్ టు కలాంగుట్ బీచ్. వాటర్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ అందుబాటులో ఉంటాయి. మీకు ఈ బీచ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటే ఈ బీచ్ లో టైం స్పెండ్ చేయండి. ఈ బీచ్ లో కుడివైపు అలాగే ముందుకు నడుచుకుంటూ వెళితే చివర్లో బాగా నది సముద్రంలో సంగమించే ప్రదేశం ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్న ప్రదేశమే సంగమ ప్రదేశం. దాన్ని బాగా క్రీక్ అని పిలుస్తారు. బాగా బీచ్ నైట్ లైఫ్ కి చాలా ఫేమస్. నైట్ టైం చాలా బాగుంటుంది, తర్వాత చూపిస్తాను. కలాంగుట్ బీచ్ కి 4 కిలోమీటర్ల దూరంలో కండోలిం ఉంటుంది. మీరు ఆ బీచ్ సమీపంలో స్టే చేస్తే అక్కడ వాటర్ యాక్టివిటీస్ ట్రై చేయండి. ఇప్పుడు డే 1 ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మొదటి రోజు మనం ఉదయాన్నే గోవా చేరుకుంటే రైల్వే స్టేషన్ నుంచి మీ హోటల్ చేరుకొని ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకునే లోపే ఉదయం 10 లేదా 11 అవుతుంది. మీ హోటల్ కి సమీపంలో ఉన్న బీచ్ కి వెళ్లి బీచ్ లో టైం స్పెండ్ చేయండి. వాటర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు చేసుకోండి. అలా మనకి తెలియకుండానే టైం గడిచిపోతుంది. తర్వాత ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 4 గంటలకి మీ హోటల్ నుంచి మొదలై వాగటోర్ బీచ్ సన్సెట్ పాయింట్ చేరుకోండి. ఇది సన్సెట్ పాయింట్ పార్కింగ్ ఏరియా. అలా కొంచెం నేరుగా నడుచుకుంటూ వెళితే వ్యూ పాయింట్ చేరుకుంటాం. వ్యూ పాయింట్ కి ముందే ఈ షాపుల మధ్యలో వాగటోర్ బీచ్ కి వెళ్లే మార్గం ఉంది. ఇలా మెట్లు దిగి బీచ్ దగ్గరకు వెళ్ళొచ్చు. మీకు టైం ఉంటే ఈ బీచ్ లో టైం స్పెండ్ చేయొచ్చు. లొకేషన్ బాగుంటుంది. రండి, ఇలా ముందుకు నడుచుకుంటూ వెళితే వ్యూ పాయింట్ చేరుకుంటాం. ఈ వ్యూ పాయింట్ నుంచి సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఎదురుగా మరో కొండ కనిపిస్తుంది కదా, అది చపోరా ఫోర్ట్. అక్కడ నుంచి కూడా బీచ్ వ్యూ ఇలానే ఉంటుంది. కానీ ఆ కొండపైకి వెహికల్స్ వెళ్ళవు, మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఈ బీచ్ లో టైం స్పెండ్ చేసి సన్సెట్ టైం కి చపోరా ఫోర్ట్ కి వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు. అది మీ చాయిస్. ఈ కొండకి ఇటువైపు ఉన్నది కూడా వాగటోర్ బీచ్. ఇటువైపు ఎక్కువగా వైబ్రెంట్ కెఫేస్, నైట్ పార్టీస్ ఉంటాయి. కాకపోతే రీసెంట్ గా అగ్ని ప్రమాదం జరిగింది కదా, అందుకే 1 మంత్ టెంపరీగా అన్ని క్లోజ్ చేశారు. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, కాకపోతే కాస్ట్లీ. మనీ ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ లో నైట్ లైఫ్ అంటే బాగా బీచ్. ఈ బీచ్ లో మనం ఇలానే నడుచుకుంటూ చివర ఉన్న కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళితే చిన్న కొండ పైన శివుణ్ణి చెక్కి ఉంటారు. అలలు తాకుతూ చాలా
బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఈ బీచ్ లో టైం స్పెండ్ చేసి సన్సెట్ టైం కి ఈ వ్యూ పాయింట్ కి వచ్చి సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయండి. సన్సెట్ చూసుకొని రిటర్న్ బాగా బీచ్ టిటోస్ లేన్ చేరుకోండి. మీరు రూమ్ కు వెళ్లి కొంత సమయం రెస్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. రాత్రి 8 గంటలకి టిటోస్ లేన్ చేరుకోండి. గూగుల్ మ్యాప్ లో టిటోస్ లేన్ అని ఉంటుంది. టిటోస్ లైన్ స్టార్టింగ్ లో నార్మల్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ తరువాత వరుసగా టాటూ షాప్స్ ఉంటాయి. మీకు టాటూ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం టెంపరరీ టాటూస్ మాత్రమే ట్రై చేయండి. టిటోస్ లేన్ నైట్ లైఫ్ కి చాలా ఫేమస్. ఈ మార్గం జస్ట్ 400 మీటర్లు ఉంటుంది. సగం దూరం వచ్చాక వరుసగా నైట్ క్లబ్స్ ఉంటాయి. ఇక్కడున్న పాపులర్ నైట్ క్లబ్స్ టిటోస్ క్లబ్, కేఫ్ మాంబా, మాయా క్లబ్. వీటికి ఎంట్రీ ఛార్జ్ ఉంటుంది 2000, 3000 అలా. మీరు ఈ పబ్బులకు వెళ్ళకపోయినా ఈ కల్చర్ అట్మాస్ఫియర్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. అలా ఈ వీధిలో నడుచుకుంటూ గమనిస్తూ వెళ్ళండి. ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీగా ఎంజాయ్ చేసే ప్లేస్ కూడా ఉంది, చూపిస్తాను రండి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే చివరిలో బాగా బీచ్ ఉంటుంది. ఇక్కడ స్టాచ్యూ ఉంది కదా, ఇతని పేరు టిటో హెన్రీ డిసౌజా. గోవా టూరిజం అభివృద్ధి చెందడానికి ఇతనే ప్రధాన కారణం. మొదటిగా 1971లో ఈ ప్రదేశంలో కెఫే మొదలుపెట్టి అమెరికా, యూరప్ నుంచి వచ్చే పర్యాటకులకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఆ తరువాత గోవాకి పర్యాటకులు, ముఖ్యంగా ఫారినర్స్ రావడం మొదలైంది. అందుకే అతని జ్ఞాపకార్థం తన స్టాచ్యూని పెట్టి ఈ మార్గానికి టిటోస్ లేన్ అనే పేరు పెట్టారు. ఈ స్టాచ్యూ వెనుకే బాగా బీచ్ లోకి వెళ్లే మార్గం ఉంటుంది. చూడండి నైట్ టైం ఎలా లైట్లతో వెలిగిపోతూ ఉందో. అలా లోపలికి రాగానే కుడివైపు ఉన్న మొదటి షాక్ లో ఒక్కసారి గమనించండి, మారిన్ బీచ్ షాక్. మీరు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఇదే. ఇలాంటివి అటు ఇటు ఇంకా కొన్ని ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీ ఉండదు. డ్రింక్స్ తీసుకోండి, డీజే ప్లే చేస్తూ ఉంటారు. మీకు నచ్చినంత సమయం ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇలా చూడండి, బీచ్ మొత్తం ఇలా కలకల్లాడుతూ ఉంటుంది. డీసెంట్ గా ఉండే బీచ్ షాక్స్ కూడా ఉంటాయి. డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేయొచ్చు, డిన్నర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కేవలం ఫుడ్ కు మాత్రమే కాదు, ఈ అరేంజ్మెంట్ కి, ఎక్స్పీరియన్స్ కి మనీ చార్జ్ చేస్తారు. ఒక్కసారి మెనూ చెక్ చేసి తీసుకోండి. ఎవరైతే స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రెడీమేడ్ అరేంజ్మెంట్ ఉంది కదా. మీకు నచ్చిన ప్రదేశంలో టేబుల్ తీసుకోండి. కేక్ కటింగ్ అలా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బర్త్డే, మీ స్పెషల్ డే, మ్యారేజ్ డే, ఇంకా ఎక్స్ట్రా ఎనీ. టిటోస్ లేన్ లో బేకరీ షాప్స్ ఉంటాయి. కేక్ తెచ్చుకోండి. మీకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి, పార్టీ చేసుకోండి. మీరు ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఎటువంటి మనీ చార్జ్ చేయరు. రాత్రి 11:30 వరకు ఇవన్నీ ఓపెన్ లో ఉంటాయి. ఎంత టైం స్పెండ్ చేస్తారనేది మీ ఇష్టం. తరువాత రూమ్ చేరుకోండి. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. ఎవరైతే మొదటి రోజు మధ్యాహ్నానికి గోవా చేరుకుంటారో వాళ్ళు మొదటి రోజు వ్యాగటోర్ సన్సెట్ స్కిప్ చేయండి. కాలాంగుట్ లేదా బాగాలోనే సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయండి. కాండోలిమ్ లో స్టే చేసిన వాళ్ళు అక్కడే సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయండి. డే 2లో గోవా రాజధాని పనాజీ మరియు ఓల్డ్ గోవా సందర్శించండి. ఆల్రెడీ ఓల్డ్ గోవా, పనాజీపై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే ఆ ప్రదేశాలపై, వాటి యొక్క చరిత్రపై పూర్తి అవగాహన వస్తుంది. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు బైక్ లో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాలు కవర్ చేయండి. కారు ఎలా రెంట్కు తీసుకోవాలో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. ఈ ప్రదేశాలను టూరిస్ట్ బస్సులో కూడా సందర్శించవచ్చు. ఒకరికి 350 నుంచి 450 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కాకపోతే ఆ బస్సు వాళ్ళు కొన్ని ప్రదేశాలు కవర్ చేయరు. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. గోవా రాజధాని పనాజీలో ఉన్న ప్రధాన చర్చ్, యూరోపియన్ స్టైల్ ఇళ్లతో ఉన్న ఫౌంటెనాస్, ఓల్డ్ గోవాలోని పురాతన చర్చెస్. ఇవి మామూలు చర్చెస్ కాదు, ఓల్డ్ హెరిటేజ్ సైట్స్. పురాతన శివాలయం, మంగేశాలయం, డోనాపోలా, పరశురామ స్టాచ్యూ, దాని సమీపంలో ఉన్న మండోవి నది వ్యూ, మిరామర్ బీచ్. సాయంత్రం మండోవి నదిపై బోటింగ్. టూరిస్ట్ బస్సులో వెళ్తే సన్సెట్ బోటింగ్ కి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. 500 ఛార్జ్ చేస్తారు. ఈ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ ఉంటుంది. డే 3లో మనం నార్త్ గోవాలోని కోటలు మరియు రష్యన్ బీచెస్ సందర్శిద్దాం. నార్త్ గోవాని టూరిస్ట్ బస్సులో కూడా కవర్ చేయొచ్చు. ముందు బైక్ రెంట్ కు తీసుకొని ఈ ప్రదేశాలు ఎలా కవర్ చేయాలో చెప్తాను. తర్వాత టూరిస్ట్ బస్సు వాళ్ళు ఏం కవర్ చేస్తారో చెప్తాను. ఉదయం 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీ ట్రిప్ మొదలు పెట్టండి. వీలైతే 8:30కే మొదలు పెట్టండి. ముందుగా అగూడా ఫోర్ట్ సందర్శించండి. కలాంగూట్ నుంచి అగూడా ఫోర్ట్ 9 కిలోమీటర్లు ఉంటుంది. అగూడా ఫోర్ట్ చేరుకునే 1 కిలోమీటర్ ముందు బోటింగ్ ఉంటుంది. డాల్ఫిన్స్ చూడటానికి బోట్ లో వెళ్ళొచ్చు. డాల్ఫిన్ తో పాటు 3-4 వ్యూ పాయింట్స్ కవర్ చేస్తారు.
అగూడా ఫోర్ట్ చూసి రిటర్న్ వచ్చేటప్పుడు బోటింగ్ కి వెళ్ళొచ్చు. టికెట్ ఒకరికి 350 రూపాయలు. ఇది అగూడా ఫోర్ట్. దీని ఎంట్రీ టికెట్ 25 రూపాయలు. ఈ కోటని పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ మరియు మరాఠాల నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం నిర్మించారు. ఇది కోటలోని ఒక చిన్న భాగం మాత్రమే. పోర్చుగీస్ కాలంలో నిర్మించిన లైట్ హౌస్. ఈ కింద కనిపిస్తున్నదంతా 5 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్. పోర్చుగీస్ షిప్పులకు ఈ కోట నుంచే వాటర్ సప్లై చేసేవాళ్ళు. పోర్చుగీస్ భాషలో అగూడా అంటే నీరు అని అర్థం. ఈ కోట కింద అతి పెద్ద జైలు ఉంది. ప్రస్తుతం అది వినియోగంలోనే ఉంది. అందుకే పర్యాటకులకు అలౌ లేదు. మీ అందరికీ తెలిసిందే, మనకి స్వాతంత్రం వచ్చిన సమయంలో గోవాకి స్వాతంత్రం రాలేదు. అది పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది. 1961లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ లో గోవాని విముక్తి చేసినప్పుడు ఈ కోటలోనే పోర్చుగీస్ సైన్యం లొంగిపోయింది. కోటను సందర్శించి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బోటింగ్ పాయింట్ లో డాల్ఫిన్ వాచింగ్ కి వెళ్ళొచ్చు. టికెట్ ఒకరికి 350 రూపాయలు. బోటింగ్ 45 నిమిషాలు ఉంటుంది. ఆ తరువాత బోటింగ్ పాయింట్ కి 1.5 కిలోమీటర్ల దూరంలో సింకేరియం ఫోర్ట్ ఉంటుంది. దీన్నే లోవర్ అగోడా ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. అగూడా కోటలోని భాగం. దీనికి ఎంట్రీ టికెట్ లేదు, ఫ్రీ. దీని వెనుక కనిపిస్తున్నది తాజ్ అగూడా రిసార్ట్. టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ బీచ్ ను కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఇంత క్లీన్ గా ఉంది. లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ప్రదేశం ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయండి. తరువాత రైస్ మార్గోస్ ఫోర్ట్ సందర్శించండి. సింకేరియం ఫోర్ట్ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కోట సమీపంలోనే పురాతన చర్చ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ కోట గోవాలోని అతి పురాతన కోటల్లో ఒకటి. ఫోర్ట్ అగూడా కంటే ముందే పోర్చుగీస్ వాళ్ళు నిర్మించిన కోట ఇది. చూడటానికి చాలా బాగుంటుంది. కోట పైనుంచి కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. దీని ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ఈ ప్రదేశాలన్నీ సందర్శించడానికి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. లంచ్ కి నార్త్ గోవాలో ఫేమస్ రెస్టారెంట్ వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్ చేరుకోండి. రైస్ మార్గోస్ కోట నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో గోవా భోజనం ఎక్స్పీరియన్స్ చేయండి. నార్మల్ థాలీ 150 రూపాయలు, స్పెషల్ థాలీ 350 రూపాయలు. లంచ్ చేశాక మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు రష్యన్ బీచెస్ అంటారు కదా, రష్యా వాళ్ళని బీచ్ లో చూడటం కోసం వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆరంబోల్ బీచ్ సందర్శించండి. రెస్టారెంట్ నుంచి ఆరంబోల్ బీచ్ 18 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో ఆరంబోల్ బీచ్ కి 3 కిలోమీటర్ల ముందు మ్యాండ్రమ్ బీచ్ ఉంటుంది. ఇది కూడా ఫారినర్స్ ఎక్కువగా ఉండే బీచ్. ఆల్రెడీ చెప్పాను కదా, జూలో జంతువులను చూసినట్టు చూడొద్దు. అలా బీచ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేయండి. రెండవ ఆప్షన్ ఏంటంటే గోవా క్యాసినోని ఎక్స్పీరియన్స్ చేయండి. లంచ్ చేశాక మీ రూమ్ చేరుకొని రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 4 గంటలకి కలాంగూట్ నుంచి క్యాసినోకి వెళ్ళండి. గోవా క్యాసినో పై సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. ఇలా మన డే 3 పూర్తవుతుంది. టూరిస్ట్ బస్సులో నార్త్ గోవా సందర్శించాలి అనుకుంటే టికెట్ 350 నుంచి 400 వరకు ఛార్జ్ చేస్తారు. ఏదో బడ్జెట్ లో కవర్ చేద్దాం అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే థండర్ వరల్డ్, వ్యాక్స్ మ్యూజియం, ఇందులో 9D షో ఉంటుంది. తరువాత స్నో పార్క్, ఈ 3 అందులో ఇన్క్లూడ్ చేస్తారు. మూడింటికి కలిపి 1350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే మొత్తం టికెట్ 1700. వాళ్ళు ఏం కవర్ చేస్తారో వరుసగా చెప్తాను. ముందుగా అగూడా ఫోర్ట్, తరువాత సింకేరియం ఫోర్ట్, థండర్ వరల్డ్, వ్యాక్స్ మ్యూజియం, వ్యాగటోర్ వ్యూ పాయింట్, ఆ తర్వాత లంచ్, చివరిగా స్నో పార్క్, బాగా బీచ్. సాయంత్రం 5 గంటలకి మీ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మీరు అడిగారు కాబట్టి పర్సనల్ గా ఆ టూరిస్ట్ బస్సులో వెళ్లి చెప్తున్నాను. 350 రూపాయలే అనుకుని వెళితే అయిపోతుంది. మొత్తం 1700 అవుతుంది. ఇంతటితో మన డే 3 పూర్తయింది. గోవాలో 3 డేస్ ప్లాన్ చేసుకుంటే ఇంతే. డే 4, డే 5 గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం గోవా నుంచి రిటర్న్ ఎలా వెళ్లాలో చూద్దాం. ట్రైన్ లో రిటర్న్ వెళ్లే వాళ్ళు గుర్తుంచుకోండి, గోవా నుంచి హైదరాబాద్ కి వెళ్లే ట్రైన్ వాస్కోడా గామా నుంచి ఉదయం 8:40 నిమిషాలకు ఉంటుంది. ఒక్క ట్రైన్ మాత్రం ఉదయం 4:30కే మొదలవుతుంది. విజయవాడ, విశాఖపట్నం వెళ్లే ట్రైన్ ఉదయం 6:30కే మొదలవుతుంది. అంత ఎర్లీ మార్నింగ్ క్యాబ్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. బడ్జెట్ లో వెళ్లే వాళ్ళు ముందు రోజే రాత్రి వాస్కోడా గామా చేరుకొని రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ తీసుకోవడం మంచిది. మనీ పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే క్యాబ్ వాళ్ళు 1300 ఛార్జ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఒక 200-300 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్లైట్ బుక్ చేసుకున్న వాళ్ళు మీ టైంను బట్టి క్యాబ్ లో ఎయిర్పోర్ట్ చేరుకోండి, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోండి.
3 రోజులు కాకుండా ఇంకో రోజు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే దూద్ సాగర్ సందర్శించండి. నేను దూద్ సాగర్ సందర్శించాను, కానీ వాటర్ ఫ్లో ఇలా ఉంది, అందుకే సపరేట్ వీడియో చేయలేదు. దూద్ సాగర్ కి టూరిస్ట్ బస్ బుక్ చేసుకోవచ్చు. ఒకరికి 1800 ఛార్జ్ చేస్తున్నారు. కొంతమంది దగ్గర 2000, 2500 కూడా ఛార్జ్ చేశారు. ఇద్దరు ముగ్గురిని అడిగి 1800కి తీసుకోండి. ముందు రోజు బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 1800 టికెట్ లోనే ట్రాన్స్పోర్టేషన్, దూద్ సాగర్ జీప్ సఫారీ, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. ఉదయం 6 గంటలకే బస్సు వాళ్ళు పికప్ చేసుకుంటారు. సాయంత్రం 5-5:30కి డ్రాప్ చేస్తారు. 14 కిలోమీటర్ల జీప్ సఫారీ ఉంటుంది. తరువాత ½ కిలోమీటర్ నడిస్తే వాటర్ ఫాల్ చేరుకుంటాం. జీప్ వాళ్ళు 1 గంట సమయం ఇస్తారు. తరువాత జీప్ లో తిరిగి వస్తాం, లంచ్ చేసుకొని రిటర్న్ వెళ్తాం. ఒక 1 డే టైం స్పెండ్ చేయొచ్చు. అదే మీరు సొంతంగా ప్రైవేట్ కార్ లో వెళ్లాలనుకుంటే క్యాబ్ వాళ్ళు 5500 ఛార్జ్ చేస్తున్నారు. అది కేవలం కారుకి మాత్రమే. జీప్ సఫారీ వాళ్ళు ఒకరికి 841 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లంచ్ కూడా మీరే పెట్టుకోవాలి. దానికి 200, 300 ఇలా ఉంటుంది. సో ఎలా వెళ్లాలనేది మీ చాయిస్. మీరు స్కూబా డైవింగ్ చేయాలి అనుకుంటే 1500 నుంచి 1800 ఛార్జ్ చేస్తారు. మీ హోటల్ నుంచి పికప్ చేసుకొని బోట్ లో గ్రాండ్ ఐలాండ్ కి తీసుకెళ్లి స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, స్పీడ్ బోటింగ్ ఇవన్నీ చేయించి సాయంత్రం 5 గంటలకి మీ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీని గురించి స్కామ్స్ లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక సౌత్ గోవా సందర్శించాలి అనుకుంటే సౌత్ గోవాపై సపరేట్ వీడియో చేస్తాను. ఇవి గోవా టూర్ ప్లాన్ డీటెయిల్స్. ట్రైన్ డీటెయిల్స్, బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.